పోతన భాగవతము వరాహావతారము మనం తెలుసుకుంటున్నాం. నా మనమున గల దుఃఖ విరామము కావించు కొరకు రాజీవాకుండీ మీర యజ్ఞపోత్రి శ్రీమూర్తి వహించి ఇది విచిత్రముదలపన్. నా మనస్సులో గల దుఃఖభారాన్ని దూరం చేయడం కోసం దేవాది దేవుడైన రాజీవముల వంటి కన్నుల గల శ్రీహరి ఈ విధంగా యజ్ఞ వరాహ రూపం ధరించాడు. ఎంతో వింత విషయం ఇది అని ఈ పద్య భావము. బ్రహ్మదేవుడు ఈ విధంగా భావిస్తూ ఉండగా యజ్ఞవరాహమూర్తి అయిన విష్ణువు ప్రళయ జీమూత సంఘాత భయద భూరి గర్జనాటోపభిన్న దిగ్గన గభీర రావమడరింపనప్పుడు రాజీవ బబుడు మునులు ఆనందమును పొంది రణగ చరిత. వరాహావతారుడు అయిన శ్రీహరి ప్రళయకాలంలోని మేఘాల సమూహాలు భయంకరంగా గర్జించినట్లు విజృంభించి దిక్కులు పిక్కటిల్లేలా గంభీరంగా ఘుర్ ఘుర్ అని గర్జించాడు. వరాహం యొక్క అరుపు ఘుర్. నాయనా పుణ్యవర్తనుడు అయిన విదురా, ఆ ఘన గంభీర ధ్వని విని బ్రహ్మదేవుడు మురుడు అపారమైన ఆనందాన్ని పొందారు అని ఈ పద్య భావము. అప్పుడు ఆ కపట వరాహమూర్తి కావించిన గుర్గురావానికి బ్రహ్మాండ భాండమంతా దద్దరిల్లిపోయింది. ఆ శబ్దం విని జనలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో ఉండే మునులు ఋగ్వేద, యజుర్వేద, సామ వేదాలలోని మంత్రాలతో ఆ యజ్ఞవరాహమూర్తిని కీర్తించారు. యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన పరాత్పరుడు సజ్జనులను చక్కగా పరిపాలించే పరమ దయామయుడు కాబట్టి ఒక మహాదిగ్గజంలా పీడించాలని వేడుకు పడ్డాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.